ఒక 10 రోజులు, 20 రోజులు మంచిగుంది మేడం. ఆ! తర్వాత నుంచి ఇగ పండుకుంట లేవదు, నాకు టిఫిన్ పెట్టదు, ఏం చేయదు. ఇగ కొంచెం ఇగ రుబాబు ఇట్లా చేసి ఇంట్ల చేసుకోపో, హ్మ్. పెట్టుకోపో. నేను అప్పుడప్పుడు బయటకొచ్చింది. ఓహో! తప్పంతా కవర్ అయిపోయినాక ఒరిజినాలిటీ బయటపడింది పాప. చేసుకోపో. ఆ! నాకిప్పుడు బిర్యానీ కావాలి 2 గంటలకి. తీసుకురాపో. ఓహ్! లేకపోతే నేను గోళీలేసుకుంటా. నేను చేతులు కోసుకుంటా. నేను ఇట్లా బిల్డింగ్ మీకెళ్ళి దునికేస్తా. ఎందుకు? అంటే ఏం కావాలంటే తనకి? ఏం ఆమెకి ఇష్టమైంది చేయాలి మేడం ఎప్పుడైనా. ఇప్పుడు 2 గంటలకి ఏమంటారు మేడం, తీగల బ్రిడ్జ్ ఉంది కదా అక్కడ. అక్కడ తీసుకోమంటది. హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఆ! అక్కడ. ఎక్కడ చార్మినార్ ఉంటారు మీరు? తీసుకోం. జామస్మాని దగ్గర ఉంటాం. ఓకే, హైదరాబాద్ లోనే ఉంటారు ఒక ఏరియాలో. సో బేసికల్‌గా ఆవిడకి కోరికలు ఎక్కువ. కోరికలు ఎక్కువ మరి. కాదు నాన్న, నువ్వు అక్కడితో ఆ అమ్మాయికి అబార్షన్ అయిన తర్వాత మీరు కంటిన్యూ అవుతాం అన్న తర్వాత ఈ సబ్జెక్ట్ అక్కడితో వదిలేసావా, లేదంటే రోజు ఈ ప్రశ్న వాళ్ళు ఆ కంటిన్యూ ప్రశ్న ఎప్పుడు అసలు ఎక్కడ కూడా ఎవరు వాళ్ళు లేదు. నిజంగా గ్యాంగ్ రేప్ అయ్యిందా, వాళ్ళ మీద పోలీస్ అలా కంప్లైంట్ ఎవరు ఎప్పుడు ఇవ్వలేదు? అనలేదు. నువ్వు ఇంతకుముందు నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా, ఇలాంటివి అడగకుండా ఉన్నావు నువ్వు? మరి అంత అడగలేదు. మంచోడువా? అడగలేదు సార్. నిజం చెప్పలే. అడగలేదు ఒక సార్. రోజు ఒక ఆడపిల్ల ప్రెగ్నెంట్ అయ్యి మోసం చేసి నీ పక్కన పడుకుని, ముందుగానే పెళ్లికి ముందు నీతో పడుకుని ఇవన్నీ కార్యక్రమాలు నడిపించినప్పుడు ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ మీద చాలా ప్రశ్న అనేటటువంటిది మగాడు అన్నవాడికి ఎవరికైనా వస్తుంది. వస్తుంది సార్. నువ్వెందుకు అంత కాంప్రమైజ్ అయ్యో, ప్రెగ్నెన్సీ తీసేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు తల్లి తీయించుకో, తల్లి కాకుండా పోవటం ఎందుకు అంత క్షమాగుణం ఎందుకు నీలో? ఏమో సార్ నాకు అట్లా. అబ్బా, ఏం లేదబ్బా. నువ్వు ఏ మాట అనకుండానే ఆ అమ్మాయి చేతులు కోసుకోవటాలు, మేడమకి ఎక్కటాలు, పీకలు కోసుకోవటాలు ట్రై చేసిందా? ఏమాట అంటే ఇప్పుడు నన్ను ఇబ్బంది నిజం చెప్పు. పెడుతుండే సార్. ఓకే, ఒకటేంటంటే నిజం అమ్మాయి ఇదే బతకచ్చు, సార్. ఏ పని ఓకే చేయట్లేదు. నన్ను ఊకే ఇబ్బంది పెడుతుండే సార్. ఊరికనే ఎందుకు ఇబ్బంది పడతారు? ఊరికనే ఎందుకు? మీరు ఏమైనా ఊరికే అంటే తిట్టేవాళ్ళ, కొట్టేవాళ్ళ, ఏమైనా ఆమెకి- సాధించేవాళ్ళ అది అడుగుతున్నారు సార్. అదే సార్, ఆమెకి ఎట్లుంటదంటే ఇప్పుడు నాకు దయ్యం కనబడుతుంది అంటది. ఆ ఆడియో రికార్డులు కూడా ఉన్నాయి సార్ నా దగ్గర. దయ్యం కనబడుతుంది అంటది, నేను ఇట్లా చేస్తున్నాను అంటది. నేను ఏం అనకముందే, ఏం చేయకముందే, లేకపోతే మా ఇంటికి తీసుకుపోనాను. వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు తీసుకెళ్ళిన. మరి వాళ్ళ అసలు ఇంట్లో వాళ్ళకి పిచ్చో చెప్పావా ఈ తెలియదు విషయం? చెప్పిన మేడం, తెలుసు వాళ్ళ అమ్మకు కూడా. ఏమంటుంది వాళ్ళ వాళ్ళ అమ్మ అమ్మ కూడా మరి? అప్పుడు మంచిగా ఉండే. ఆ. అయ్యో నాన్న అర్థం చేసుకోను, ఇంత చేసినావు కదా, ఇంత క్షమించినావు కదా, అట్లా అర్థం చేసుకో అని అన్నాను. ఫస్ట్ టైం మీ అమ్మాయి ఆత్మహత్య ధోరణి ఎప్పుడు కనిపించింది? ఏదైనా First- చనిపోవటానికి ప్రయత్నం అనేది కానీ, లేదంటే తను ఏదైనా కోసుకోవటం కానీ ఇలాంటిది ఏమైనా ఎప్పుడైనా చేసిందా? ఎప్పుడు చేసింది? ఫస్ట్ ఏమో గోళీలు దంచుకున్నా సార్. ఫస్ట్ టైం ఎప్పుడది? అంటే ఇంట్లో పని చేయకపోతే మా అమ్మ అంటుండే. అంటే వీళ్ళిద్దరికి కొంచెం అప్పుడు అట్లా అయింది. పొద్దు తర్వాత కాదులే. అత్త కోడళ్ళ గొడవ? అదే ఇంట్లో పని పని నేర్చుకోమ్మా అని ఉంటారు. 2 గంటలకి లేస్తే ఎవరు ఊరుకుంటారు సార్. మరి లేవకపోతుండే, టీవీ పెడుతుండే, పండుకోనియకపోతుండే నన్ను. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను, మా అమ్మ, మా అమ్మమ్మ, ముగ్గురం, ఆమె 4. ఏ పని చేయకపోతుండే, ఏది చేయకపోతుండే. అంటే కోపం అంటే ఫస్ట్ అయితే ఎంత మంచి అంటే. మీ అమ్మమ్మ గారు కూడా స్ట్రాంగేనా? లేదు సార్. ఆవిడ క్యాన్సర్ పేషెంట్. క్యాన్సర్ పేషెంట్. ఏమైందమ్మా మీ ఇద్దరి మధ్యన ఏం గొడవ అయ్యేది? మా ఇద్దరి మధ్యన ఏం లేదు సార్. ఆమె పొద్దున అయితే లేవదు, మధ్యాహ్నం 12కి లేకపోతే అది అబ్బాయి చెప్పేళ్ళండి. అప్పుడు మీరు ఏమనేవారు? నేను ఏమనాలంటే ఇంతసేపు పడుకోవద్దు కదమ్మా, కొంచెం లేచి మేము వండి ఆల్రెడీ అంతా అయిపోతుంది, లంచ్ కూడా మాది అయిపోతుంది, కనీసం లేచి స్నానం చేసుకొని అన్నం ఏదో తిను, Basic things లేకపోతే చెప్పారు. టిఫిన్ ఏదో అంతే తిను కదా? అంటే లేసేది కాదు. నువ్వెవరు నాకు చెప్పడానికి? నా భర్తే నన్ను క్వశ్చన్ చేయడు, నువ్వెందుకు నాకు చెప్పాలి అంటే అమ్మాయి నేను ఏమైనా నిన్ను జాబ్ చేసుకొచ్చిన చేస్తుందమ్మా? కదా. ఏం లేదు, అబ్బాయి ఏం జాబ్ చేస్తాడు? అబ్బాయి కార్ డ్రైవర్ మేడం. అబ్బాయి సంపాదన ఒకటేనా ఇంటికి? మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీ, అంటే మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ, అమ్మకి పెన్షన్ వస్తుందా? ఓకే. దాంతో మేము రెండు కలిపి నేను కవర్ మీ అమ్మాయి ఏమైనా చేసుకుంటాను. చదువుకుందా? మా అమ్మనా కాదు, డిగ్రీ మీ సెకండ్ కోడలు ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్ సార్. డిగ్రీ ఆ. అక్కడతో ఆపేసింది చదువు. అక్కడ అంటే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు సార్, సో ఈ తొందరపడి అమ్మాయి పెళ్లి అబార్షన్ అయిన తర్వాత మళ్ళీ మీ కోడలు మీరు స్వీకరించిన తర్వాత మీ ద్వారా కానీ, మీ అబ్బాయి ద్వారా కానీ, మీ అమ్మగారి ద్వారా కానీ ఎవరు కూడా ఈ అమ్మాయిని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎవరు లేదు సార్. మేము ఒకసారి క్షమించాము అని మనస్ఫూర్తిగా ఆ అమ్మాయిని స్వీకరించాము. ఇప్పుడు నేనే మా బాబుకి చెప్పాను అనమాట, మన ఇంట్లోనే
కంప్లైంట్ ఎవరు ఇచ్చి ఎవరు అని చెప్పారు. మానభంగం ఎవరు చేశారంట ఆ అమ్మాయిని? ఆ క్యారెక్టరే బయటకు రానిస్తలేదు సార్ వాళ్ళు. మాకు తెలియదని పాస్టర్ వాళ్ళు దాటేస్తున్నారు. అమ్మాయి నేను కోమాలోకి వెళ్ళిపోయాను ఆ మత్తు తిన్న తర్వాత నాకు అసలు అయితే ఏమీ అమ్మాయి ఎవరు బాయ్ తెలియలేదు. ఫ్రెండ్ ఎవరో అయి ఉంటారు. రేపు అయి ఉంటే డెఫినెట్ గా ఇంత మత్తు సపోర్ట్ ఇంత చేస్తే ఊరుకోరా? కంప్లైంట్ చేయడానికి ముందుకు వస్తారు కదా వస్తారు. హస్బెండ్ అత్తగారే సపోర్ట్ చేసినప్పుడు. సో తప్పు మీ కోడలదే అయి ఉంటది, అందుకని చెప్పేసి ఆవిడ ఏం తప్పు చెప్పట్లేదు వాళ్ళ అనుకుంటా. కోడలిది మేడం. రెండోది ఏంటంటే కనుక వీళ్ళు అసలు ఆ నిజం బయటకు రానంత వరకు మేము ఈ పెళ్లికి ఒప్పుకోమని మాట్లాడాలి కదా వీళ్ళు. ఇప్పుడు నిజం బయటకు రాలి పెళ్లికి ముందు మాకు తెలియదు కదా సార్. తెలిస్తే ఖచ్చితంగా పెళ్లి నాకు- తర్వాత పెళ్లి తర్వాత ఈ విషయం అంతా తెలిసిన తర్వాత అంటే అయినా వాళ్ళు సరే. కాళ్ళు పట్టుకొని బతంలాడేసి ఆ. మేము చచ్చిపోతామమ్మా మీరు కాదు అంటే అని అంత సీన్ ఉంది ముగ్గురు కాబట్టి ఆడపిల్లలే కదా. ఇక సొసైటీ ఒక్క- కోసం వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు. అంతే మేడం. గ్రాండ్ గా చేసిన నాకు సరే మా ఉన్నదే అమ్మాయి సరే, ఇంత సూసైడ్ ఒప్పుకున్న- అటెంప్ట్ కూడా చేసింది కదా, అవును. మళ్ళీ ఆ తర్వాత కూడా ఎందుకు ఎక్స్క్యూజ్ చేశారు? ఆ తర్వాత నేను ఎక్స్క్యూజ్ చేయలేదు మేడం. ఇంట్లో నుంచి పంపించడానికి అంటే సూసైడ్ అటెంప్ట్ అంటే ఏం చేసింది? ఈయనేమో టాబ్లెట్లు నూరుకుందండి అంటున్నారు. ఏమేం చేసింది? రూమ్ చెయ్యి ఫ్రెషనర్లు కోసుకుంది తాగడం, అంటున్నారు. రూమ్ Room ఫ్రెషనర్లు freshener తాగేస్తుంది. టాబ్లెట్స్ అన్ని అమ్మాయి క్యాన్సర్ టాబ్లెట్స్ ఉంటాయి మేడం, ఫీవర్ టాబ్లెట్స్ ఉంటాయి మామూలుగా. అవి అయితే అవును, నేను ఇంట్లో అవి ఉంటాయి కాబట్టి, పెయిన్స్ కోసం అని, నాకు స్పాండిలైటిస్ దానికోసం ఉండే టాబ్లెట్ అవన్నీ వేసుకొని అబ్బా. దంచుకొని తినేది. ఎందుకు అమ్మాయి ఏమైనా సైకోనా ఏంటి? full అంత psycho పిచ్చి పిచ్చిగా బిహేవ్ Full చేయడానికి? psycho. అసలు లేపొద్దు అమ్మాయిని. మరి రాత్రి ముందు బానే ఉంది కదా, పెళ్ళైన తర్వాత ఒక నెల రోజులు బానే ఉందిగా. నెల రోజులు అంటే ఈ ప్రెగ్నెన్సీ లోపు అయితే బానే ఉంది మేడం. మరి అంటే తర్వాత పొద్దున్న ఎందుకు అలా లేవలేదు. మారడానికి కారణం ఏంటి? ఏదో ఒకటి మీరు గ్రహించుంటారుగా. ఆగస్టు 21st కి అమ్మాయిని చూసినాం మేడం. ఆ. అప్పుడు పాస్టర్ చూపించారు. మా మ్యారేజ్ బ్యూరోలో ఒక ఆమె ద్వారా ఈ పాస్టర్ పరిచయం, ఆమె ద్వారా ఈ అమ్మాయిని చూసినాం. చూసిన వెంటనే ఇంటికి వచ్చాం. ఒకరికొకరు నచ్చామని కూడా ఏమి చెప్పుకోలేదు. చూసాం, మేము సైలెంట్ గా ఉన్నాము. నాకు మా తమ్ముడు పెళ్ళి ఉంది, నేను హుజరాబాద్ వెళ్ళాలి, కరీంనగర్ వెళ్ళాలి. నేను వచ్చిన తర్వాత మాత్రమే మాట్లాడతాను, ఇంతలోపు నన్ను ఏమీ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి నేను పాస్టర్ కండిషన్ పెట్టి వెళ్ళిపోయాను మేడం. బాబు ఒక్కడే ఇక్కడ ఉన్నాడు. తనని వేరే మళ్ళీ తనకు వంట కోసం ఏర్పాటు చేసి నేను వెళ్ళిపోయాను. అదంతా ప్రోగ్రామ్ అయిపోయి నేను సెప్టెంబర్ 1st వచ్చిన మేడం. సెప్టెంబర్ 1 రోజు నేను వచ్చిన తర్వాత నాకు సాయంత్రము పాస్టర్ కాల్ చేశాడు. అమ్మాయి వాళ్ళు ఓకే అన్నారు, మరి మీ మీ నుంచి ఆన్సర్ కావాలి నాకు, మీరు కూడా ఓకే అనుకుంటే మనం ఏదైనా ముందుకు వెళ్దామని చెప్పి ఆయన కాల్ చేశాడు. నేను వచ్చిందే రాత్రి వచ్చాను, ఫుల్ టైర్డ్ అయిపోయాను. పాస్టర్ గారు 5వ తారీఖు కనుక మాట్లాడండి, నేను ఇంకెక్కడికి కదలలేను, ఇంకా చాలా స్ట్రెయిన్ అయిపోయినా అంటే సరే అనేసి ఆగిపోయాను. 4వ తారీఖు మళ్ళీ కాల్ చేసింది. 5వ తారీఖు అమ్మాయి వాళ్ళు వచ్చేస్తున్నారు డైరెక్ట్ మీ ఇంటికి, మేము కూడా వస్తున్నాము, ఇల్లు చూస్తారంట వాళ్ళు అంటే. ఇదేంటి ఆ అబ్బాయిని నేను ఇంకా సరిగ్గా కూడా అడగలేదు అనేసి నేను సరే మా బాబుని అడిగినాక నీకు చెప్తాను అన్నాను. మా బాబు 9 o'clock వచ్చిన తర్వాత నేను అడిగాను, వాళ్ళు వస్తారంట రేపు, మరి నీ ఉద్దేశం ఏంటి బాబు, నచ్చిందా నచ్చలేదా? ఏదో ఒకటి చెప్తే నేను వాళ్ళని ఆపడమన్నా లేకపోతే రావడమన్నా ఏదో ఒకటి చేస్తాను. సరే చెప్పండి. సరే అమ్మ మీరు చేశారు కదా, మీరు చూసారు, నీకు నచ్చింది కదమ్మా. డీటెయిల్స్ నచ్చింది, మరి నీకు నచ్చదా? ఓకే అమ్మ, నువ్వు చూసింది ఏదైనా నా మంచి కోసమే కదా, నాకు కూడా నచ్చింది అన్నాను. సరే అని తెల్లారి మరి డ్యూటీకి లీవ్ పెట్టుకుంటే బాబు లీవ్ పెట్టుకున్నాడు, ఇంట్లోనే ఉన్నాం మేడం. మా పాప అదంతా ఓకేనండి, ఇదంతా మీ అబ్బాయి చెప్పేశారు కదా ఆల్రెడీ. పెళ్ళయింది, వివరాలు నవంబర్ లో పెళ్లి అయిపోయింది, దాని తర్వాత దాని తర్వాత సమస్య ఏంటనేది చెప్పండి. ఇప్పుడు ఏ అంటే- సమస్య